హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి తాజాగా వచ్చిన ఫిలిం అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. వీడియో మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఎమిలీ ఇన్ ప్యారిస్. 2020 ఇయర్లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు 3 సీజన్స్ అయితే వచ్చున్నాయి. 10కి 6.9 రేటింగ్ అయితే దక్కించుకుంది. సిరీస్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. నా ఇప్పుడు అప్కమింగ్ 4th సీజన్ మన ముందుకైతే వస్తుంది. అయితే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. అందులో ఫస్ట్ పార్ట్ రిలీజ్ వచ్చేసి August 15కి ఉండబోతుంది. అండ్ సెకండ్ పార్ట్ రిలీజ్ వచ్చేసి September 12కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో ఒకవేళ మీరు ప్రీవియస్ పార్ట్స్ని కానీ చూద్దాం అనుకుంటే తెలుగు ఆడియో లేదు, ఇండియన్ ఆడియోస్ హిందీ అండ్ తమిళ్ అయితే ప్రెజెంట్ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో తెలుగు ఆడియో అనేది యాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 2, ది కిల్లర్. ఇది 2022లో వచ్చిన కొరియన్ మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా అయితే ఉంది. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.6 అయితే ఇచ్చున్నారు. సో ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి బాగా తెలిసే ఉంటుంది ఈ ఫిలిం గురించి. నేను లాస్ట్ ఇయర్ నుంచే మీకు చెప్పున్నాను, ఇది మనకి డబ్బుడ్ వర్షన్స్లో తీసుకుని వస్తున్నారు అని చెప్పేసి. సో ఫైనల్గా ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, సో ఈ 3 మన ఇండియన్ ఆడియోస్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. సోనీలు OTT ప్లాట్ఫామ్లో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని చూసి ఇష్టపడేవారు ఈ ఫిలింని ఒకసారి ట్రై చేయవచ్చు. IMDb రేటింగ్ అయితే యావరేజ్గా ఇచ్చున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పేసి ఒక యానిమేషన్ సిరీస్ని తీసుకుని వస్తున్నారు. మనకి ఇలానే ప్రైమ్ వీడియో వారి నుంచి ఒక కంటెంట్ అనేది రిలీజ్ అయితే అయి ఉంది. బట్ అది పేపర్ కార్టూన్ ఉన్నట్టుంటుంది. అది నాకు అంతగా నచ్చలేదు. ఇది చూసుకున్నట్టయితే యానిమేషన్ అనేది చాలా బాగుంది. లైక్ మనకి హనుమాన్ సిరీస్ అయితే ఉంది కదా, సో హనుమాన్ టైప్లో ఇది కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఒక స్మాల్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్రీమియర్ వచ్చేసి May 17కి ఉండబోతుంది. నెంబర్ 4, ఇండియన్ 2. ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మనకి ఆల్రెడీ ఒక పోస్టర్ని రివీల్ చేశారు. జూన్ మంత్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు. సో June 13కి లాక్ అని చెప్పేసి ఒక న్యూ పోస్టర్ మనకి త్వరలోనే రివీల్ చేస్తున్నారు. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, మూవీ ఫస్ట్ సింగిల్ కూడా కమింగ్ వెరీ సూన్. వెయిట్ చేయండి. ఈ 2 అప్డేట్స్ గురించి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 5, హరిహర వీరమాల్లు. మనకి న్యూ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరందరూ చూస్తుంటారు అనుకుంటున్నాను. నాకు చెప్పాలంటే ఫ్రెండ్స్, జెన్యున్గా టీజర్ కట్ అయితే అంతగా ఏం అనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి క్లిప్స్ అయితే ఉన్నాయి కదా టీజర్లో, అవి నాకు బాగా నచ్చే కానీ టీజర్ అయితే అంతగా ఏం అనిపించలేదు. అండ్ ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇది పార్ట్ 1 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఇది కూడా మన ముందుకు 2 పార్ట్స్గా తీసుకొని వస్తున్నారు. ఏంటో ఇది ఇప్పుడు 2 పార్ట్స్ గోలా బాగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, మనకి రిలీజ్ కూడా మెన్షన్ అయితే చేశారు. 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నట్టు. సో మనం 2025 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2024 ఇయర్లోనే చూడబోతున్నాం. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి హై ఛాన్సెస్ డిసెంబర్ మంత్లో లాక్ అయితే అవుతుంది. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమాల్లు మూవీ దిస్ ఇయర్ డిసెంబర్ మంత్లో మనం చూడబోతున్నాం. నెంబర్ 6, యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్. ఇంకా మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకా కాస్ట్ని ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మరొక న్యూస్ వచ్చేసి, నయనతారని ఈ మూవీలో తీసుకుపోతున్నారు. యష్ గారికి సిస్టర్ రోల్ తను చేయనుంది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. రీసెంట్గా స్టోరీ అనేది నరేట్ చేయడం జరిగింది. ఫైనల్ డెసిషన్ కమింగ్ వెరీ సూన్. ఎస్ అంటుందా, నో అంటుందా చూడాలి మరి. నెంబర్ 7, గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి 2 days బ్యాక్ చెన్నైలో ఒక న్యూస్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే అండి. అక్కడ ప్రీ క్లైమాక్స్ సంబంధించి కొన్ని సీన్స్ అనేవి షూట్ చేశారు. షూటింగ్లో రామ్ చరణ్, కిరా అద్వానీ అండ్ సునీల్ ఇంకా కొందరు జాయిన్ అయితే అయ్యారు. సో ఆ పోర్షన్ అనేది ఇప్పుడు ఫినిష్ అయితే అయిపోయింది. మేకర్స్ ఇప్పుడు క్లైమాక్స్కి అయితే వెళ్ళబోతున్నారు.
క్లైమాక్స్కి సంబంధించి సీన్స్ అనేవి త్వరలోనే షూట్ అయితే చేయబోతున్నారు. అండ్ మూవీకి సంబంధించి టోటల్ షూటింగ్ ఎయిమింగ్ కంప్లీట్ వచ్చేసి జూలై మంత్లో ఫినిష్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి మేకర్స్ ప్లాన్ చేస్తున్నది బిగ్ ఫెస్టివల్కి మూవీ రిలీజ్ ఉండాలి అని చెప్పేసి. అప్కమింగ్ బిగ్ ఫెస్టివల్స్ వచ్చేసి దివాళీ అండ్ దసరా. సో దివాళీకైనా దసరాకైనా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వస్తుంది. మోస్ట్లీ దివాళీ టార్గెట్ ప్రొడ్యూసర్ గారి నుంచి. నెక్స్ట్ నెంబర్ 8 సలార్ పార్ట్ 2. ప్రశాంత్ నీల్ గారి నుంచి ఎన్టీఆర్ గారు బిజీ అవడంతో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఫస్ట్ సలార్ పార్ట్ 2 అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిన విషయం మనకి తెలుసు. సో సలార్ 2కి సంబంధించి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ మే మంత్లో 10 days షూటింగ్ అనేది ప్లాన్ చేశారు. అది కూడా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ వర్క్ అనేది జరగబోతోంది. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎట్టా లేకున్నా 1 year లేకుంటే 1.5 year ప్రాజెక్ట్కి టైం అయితే పడుతుంది. మనం లాస్ట్ ఇయర్ పార్ట్ 1 డిసెంబర్ మంత్లో చూసాం. సో 2 years తర్వాత మనకి సలార్ పార్ట్ 2 అయితే వస్తుంది. అంటే డిసెంబర్ 2025 ఇయర్లో సలార్ 2 అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 9 10కి 8.7 రేటింగ్తో ఉన్న సిరీస్ ది బాయ్స్ సీజన్ 4. ప్రీవియస్ ఆల్ సీజన్స్ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉన్నాయి. ఎప్పుడు ఈ సిరీస్ గురించి మీకు చెప్పడమే కానీ ఒక్క ఎపిసోడ్ కూడా ఎప్పుడు నేనైతే ట్రై అయితే చేయలేదు. చాలామంది బాగుందన్నారు, బట్ ఎలా ఉందో నాకు తెలీదు. మీరు చూసుంటే ఈ సిరీస్ని 1 word రివ్యూ అనేది డ్రాప్ అయితే చేయండి. సో మీరు ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఈ సిరీస్ రిలీజ్ వచ్చేసి మే 13కి ఉంటుంది. నెంబర్ 10 డబుల్ స్మార్ట్ మూవీ నుంచి న్యూ షెడ్యూల్ టుడే స్టార్ట్ అయితే చేశారు. ముంబైలో షూటింగ్ వర్క్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్గా చెప్పిన మూవీ రిలీజ్ ప్లానింగ్ డేట్ అనేది అది మర్చిపోండి. అంటే June 14కి చెప్పున్నాను కదా, షూటింగ్ డిలే అయితే అవుతుంది. సో ఆ డేట్కి మనకి మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఈ 2024 ఇయర్లో ఉంటుంది. న్యూ డేట్ గురించి ప్లానింగ్ గురించి న్యూస్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 11 రీసెంట్గా రిలీజ్ అయిన కామెడీ డ్రామా ఫిలిం మ్యాడ్గాన్ ఎక్స్ప్రెస్. ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రెంట్ మోడల్లో రిలీజ్ చేశారు. సో మీకు హిందీ వచ్చా అండ్ కామెడీ మూవీస్ని చూడడం ఇష్టమా అయితే ఈ ఫిల్మ్ని ట్రై అయితే చేయొచ్చు. నెంబర్ 12 SSMB 29th ఫిలిం డైరెక్టర్ రాజమౌళి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనందరం వెయిట్ అయితే చేస్తున్నాం. ఒక్కసారి మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫిలిం నుంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో రీసెంట్గా ఈ ఫిలింకి ప్రొడ్యూసర్ KL నారాయణ. సో ఇతను కన్ఫర్మ్ అయితే చేశారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి ఆగస్టులో కానీ లేకుంటే సెప్టెంబర్ మంత్ నుంచి కానీ స్టార్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్. SSMB 29th ఫిలిం ఆగస్టులో కానీ లేకుంటే సెప్టెంబర్ మంత్ నుంచి కానీ షూటింగ్ స్టార్ట్ అయితే అవుతుంది. నెంబర్ 13 జేఎం రవి అప్కమింగ్ ఫిలిం జీనీ. ఇది ఒక ఫ్యాంటసీ డ్రామాగా మన ముందుకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ ఫినిష్ అయితే చేసుకున్నారు. ఒక 2 songs వరకు బ్యాలెన్స్ అయితే ఉన్నాయి అంతే. సో ఇక్కడ మేకర్స్ ఈ మూవీ రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నారు దిస్ ఇయర్ సెప్టెంబర్ మంత్లో. నెక్స్ట్ నెంబర్ 14 NTR 31st ఫిలిం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్గా మే 20కి వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ రివీల్ అయితే చేయబోతున్నారు. మనకి లాస్ట్ టైం వచ్చినట్టే అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఒక ఎంటీ పోస్టర్, అందులో వచ్చేసి మూవీ షూటింగ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అండ్ మూవీ రిలీజ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. సో ఫిలింకి సంబంధించి అలాంటి ఫస్ట్ లుక్ లాంటిది మనకి రాదు, ఎందుకంటే ఇప్పటివరకు మూవీ నుంచి ఒక షెడ్యూల్ కూడా జరగలేదు. కాబట్టి ఏమైనా టెస్ట్ లుక్ పోస్టర్స్ ఉంటే దాన్ని రివీల్ చేయవచ్చు, లేకుంటే ఒక డిజైన్ పోస్టర్ అయినా రావచ్చు అంతే. నెక్స్ట్ నెంబర్ 15 విజయ్ దేవరకొండ నుంచి మరొక న్యూ ఫిలిం అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేశారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంటిది ఏం రాలేదు. ఈ మూవీ వచ్చేసి రూరల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందంట. ఈ ఫిలింకి ప్రొడక్షన్ బ్యానర్ SVC. సో మోర్ డీటెయిల్స్ వచ్చేసి మూవీ నుంచి మే 9కి రివీల్ చేయనున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.